తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. మేష, వృషభ, మిథున రాశి వాళ్ళందరికీ కూడా మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. వ్యయ స్థానంలో లగ్న స్థానాలలో గురువు, దశమ స్థానంలో శని, తృతీయ చతుర్థ స్థానంలో కేతువు, దశమ భాగ్య స్థానాల్లో రాహు, రవిచంద్రుల గ్రహణాలు గురు శుక్ర మౌఢ్యమి ఫలితాలను ఇక్కడ మీకు నిర్ణయిస్తున్నాయి రాశి పరంగా. లగ్న పరంగా కాదు, రాశి పరంగా. వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ స్థానాన్ని, శనిగ్రహ స్థానాన్ని పరిశీలించి మీకు ఇంకా మంచి రిజల్ట్స్ అయితే చెప్పొచ్చు. మీ జన్మ జాతకాలలో శని ఏ పొజిషన్లో ఉన్నాడో, గురువు ఏ పొజిషన్లో ఉన్నాడో చూస్తే ఇప్పుడు ఈ గోచారాలు మీకు అనుకూలిస్తాయా, కొంచెం ఇబ్బంది పెడతాయా అనేది మనం చెప్పొచ్చు అనమాట బాగా పర్ఫెక్ట్గా. ఫలితాల విషయానికి తీసుకుంటే సహోదరుడు అంటే అన్నదమ్ముల వర్గాల్లో కాస్త మీకు ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉన్నాయి, విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కమ్యూనికేషన్ పరంగా. అండ్ నిరుద్యోగం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. ఉద్యోగానికి సంబంధించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి కాస్త ఈసారి కొంచెం మళ్ళీ నిరాశ మిగిలే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీ మిథున రాశికి దశమ స్థానంలో గ్రహ సంచారాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి నేను మీకు ఇచ్చే పవర్ఫుల్ టిప్ ఏంటి అంటే, జాబ్స్ విషయంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఎందువల్ల చెప్తున్నా అంటే, రాహు కేతు మన ఆలోచనని, మన ఎక్స్పెక్టేషన్స్ ని బ్రేక్ చేసే గ్రహాలు. సో జాబ్స్ విషయంగా మీరు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్నారు అంటే, రాహు అక్కడ ఉన్నాడు కాబట్టి ఫలానా కంపెనీ పోతున్నారు, ఇంటర్వ్యూ ఇస్తున్నారు, ఈ ఇంటర్వ్యూ నేను బాగా పర్ఫామ్ చేస్తాను, నన్ను సెలెక్ట్ చేసుకుంటారు, ఖచ్చితంగా వస్తుంది నాకు జాబ్ అనే ఎక్స్పెక్టేషన్స్ వద్దు. అలా అనుకున్నారంటే రాదు. ఓకే, ఎందువల్ల అంటే రాహు మన ఎక్స్పెక్టేషన్స్ పెంచుతాడు, కేతు బ్రేక్ చేస్తాడు. సో ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఈ జాబ్ వచ్చినా దేవుడి దయ, రాకపోయినా దేవుడి దయ, వస్తే చేస్తా, రాకపోతే ఇంకోటి చూసుకుంటా, నా ప్రయత్నం నేను మానను అనే ఒక ఆలోచనతో చేస్తేనే మీకు ఈ ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కొంచెం అనుకూలించడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్, కాస్త చేతి వృత్తులు, ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాపారాలు అనుకూలంగానే ఉంటాయి. లైక్ స్పిరిచువల్ ఐటమ్స్, అగరబత్తి షాప్స్, పూజా సామాగ్రి స్టోర్స్, ఇవన్నీ బాగుంటాయి. చేతి వృత్తులు చేసే వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది. విద్యా సంబంధమైన విషయాలు, పోటీ పరీక్షలలో సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇంకా ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ వహించాలన్నమాట. మీకు షష్ఠ స్థానాధిపతి అయిన కుజుడు ద్వితీయ స్థానంలో నీచబడిపోతున్నాడు. సో ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్త వహించండి. నెక్స్ట్, ఆర్థిక పరమైన ఒడిదుడుకులు ఖచ్చితంగా ఉంటాయి. ద్వితీయ స్థానంలో కుజుడు రాబోయి నీచబడుతున్నాడు కాబట్టి ద్వితీయ స్థానం అంటే ధనస్థానం, శారీరక మానసిక శ్రమ పెరుగుతుందన్నమాట. సో నెక్స్ట్, స్థిరమైన జీవన విధానం కలుగుతుంది. ఇప్పటిదాకా ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను వారికి ఒక పర్టికులర్ రంగంలో, ఒక పర్టికులర్ డొమైన్లో ఇది మనకి జీవన విధానం అని దానిపైన కాన్సన్ట్రేషన్ చేసే ఒక రీతిలో వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాహన ప్రాప్తి కలుగుతుంది, ఎందుకంటే చతుర్థ స్థానంలో నుంచి కేతు రిటర్న్ వచ్చేస్తున్నాడు కాబట్టి వాహన ప్రాప్తి కలగడానికి కూడా మంచి అవకాశాలే ఉన్నాయి. జ్యేష్ఠ సంతానం వల్ల కాస్త ఇబ్బందులు కలిగే అవకాశాలు కనిపిస్తాయి. కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు కాస్త ఎక్కువగా మీకు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తులను రక్షించుకోవడానికి మధ్యవర్తి మూలంగా మీకు అవి సంక్రమించడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. మీకు స్థిరాస్తులు ఇన్హెరిటెంట్ గా వచ్చిన ఆస్తులకు సంబంధించిన విషయాలలో ఏదైనా గొడవలు జరుగుతూ ఉంటే మధ్యవర్తులు, ఊర్లో పెద్ద మనుషుల ద్వారా కానీ, కోర్టులో లాయర్ జడ్జెస్ ద్వారా కానీ మధ్యవర్తి రూపంలో మీకు ఆ సమస్యలు పరిష్కరించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విద్యా సంబంధమైన విషయాల్లో పర్వాలేదు, బాగానే ఉంది. నరదృష్టి అధికంగా ఉంటుంది అనమాట. ఈసారి మిథున రాశి వారి పైన నరదృష్టి అధికంగా ఉంటుంది. ఎందువల్ల ఉంటుందంటే, మిథున రాశికి దశమ స్థానంలో, దీనికి ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్, దశమ స్థానంలో ఎక్కువ గ్రహాల యొక్క గోచార సంచారం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటి అంటే, మీ కెరియర్ లో ఇబ్బందులు పడేది మీకు మాత్రమే తెలుసు, కానీ అవతల వాళ్ళకి ఎలా కనిపిస్తుంది అంటే, అక్కడ ఉన్న రాహు అవతల వాళ్ళకి మాయ అనేది ఎలా క్రియేట్ చేస్తారంటే, వీడు సూపర్ గా ఎదుగుతున్నాడు కెరియర్ లో, చాలా బాగుంటుంది ఇతనికి, ఈమె చాలా ఎదుగుతోంది కెరియర్ లో, ఇట్లా అవతల వాళ్ళకి మాయ అనేది క్రియేట్ చేసి వాళ్ళ యొక్క ఈర్ష్య, కుళ్ళు, కుతంత్రాలు అయితే మీ పైకి నరదృష్టి రూపంలో రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. సో మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు, కెరియర్ ప్రయత్నాలు కానీ ఎవ్వరికి కూడా ఈ సంవత్సరం ఎవ్వరికి రివీల్ చేయకండి, గోప్యంగానే ఉంచండి, మీ వరకే ఉంచుకోండి, ఎవరికి కూడా చెప్పకండి, మీ క్లోజ్ పీపుల్ కూడా చెప్పకండి, మీ వరకే ఉంచుకోండి, మీ ప్రయత్నాలు మీరే జరుపుకోండి. సక్సెస్ అయితే చెప్పుకోవచ్చు, ఫెయిల్ అయితే ఎవరికి తెలియకుండా ఉండిపోతుంది. ఓకే, మంచితనం వల్ల ఆత్మవిశ్వాసం కొంతమందికి దగ్గర అవుతారనమాట. సో కాన్ఫిడెంట్గా మాట్లాడడం వల్ల మీ మెంటార్స్తో కానీ, టీచర్స్తో కానీ, లేదా ఫ్రెండ్ సర్కిల్స్తో కానీ, వర్క్ ప్లేస్లో కొలీగ్స్తో కానీ ఇప్పటిదాకా కొంచెం సైలెంట్గా ఉన్న వాళ్ళు కొంచెం మాట్లాడడం ద్వారా వాళ్ళకి దగ్గర అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. నెక్స్ట్, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారనమాట. దూర ప్రాంత ప్రయాణాలు కూడా కనిపిస్తున్నాయి. అష్టమాధిపతి అయిన శని దశమ స్థానంలోకి మారబోతున్నాడు కాబట్టి దూర ప్రయాణాలు కూడా కనిపిస్తున్నాయి. వృత్తి పరంగా వెళ్ళడానికి, వృత్తి, ఉద్యోగం
ఉద్యోగాల కారణంగా భార్యాభర్తల పిల్లలకు దూరంగా ఉండవలసిన స్థితి ఏర్పడొచ్చు అనమాట. కొంచెం ఈ విషయంలో చూసుకొని ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ విద్యకి సంబంధించి కొంచెం మంచి పాయింట్ చెప్పాలి అంటే, మిథున రాశికి పంచమ స్థానాధిపతి అయిన శుక్రుడు రాహుతో కలిసి దశమ స్థానంలోకి పోతున్నాడు. ఇది ఒక రకంగా మంచిది, ఒక రకంగా చెడు అనమాట. ఓవర్ కాన్ఫిడెంట్ గా ఈసారి నాకు పక్కగా సీట్ వస్తుంది, పక్కగా నేను చేస్తాను అని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిరాశపడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎవరైతే భయంగా వాళ్ళు చేసిందే మళ్ళీ చేస్తూ, ఎవరైతే చేసిన విషయాన్ని మళ్ళీ చేస్తూ భయంతో రాస్తారో వాళ్ళే సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందువల్ల అంటే రాహు ఉన్నాడు అంటేనే ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అది బ్రేక్ చేయడానికి కేతు వస్తాడు. భయపడుతున్నారు అంటే రాహుని యాక్టివేట్ చేసుకోవట్లేదు వాళ్ళు, ఇంకా భయపడుతున్నారు, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవట్లేదు. సార్ వస్తుందా రాదు అనే భయంతో చేస్తున్నారు, కన్ఫ్యూజ్డ్ స్టేట్లో. సో రాహు సపోర్ట్ చేస్తాడు, రాహు ఏం చేయడు, కాబట్టి వాళ్ళకి వస్తుంది అనమాట. సో ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా పోటీ పరీక్షలు రాస్తా ఉంటే మెరిట్ స్కోర్ రావడానికి ఎక్కువగా మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మీ ప్రయత్నాలు మీరు చేస్తూ పరీక్ష మీద భయం అనేది ఉంచండి. ఓకే, మీరు ఒక్కరే కాదు కదా, కొన్ని లక్షల మంది రాస్తూ ఉంటారు పోటీ పరీక్షలు అనేటివి. లక్షల మందిని దాటాలి అనే ఒక ఆలోచన పెట్టుకొని వాళ్ళందరినీ మీ ముందర ఉంటున్నట్టుగా మీరు ఊహించి ఆ తర్వాత ప్రయత్నాలు చేయండి, మీకు తెలుస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ లభించడానికి కాస్త అవకాశాలు ఉన్నాయి. సహోదరి వర్గంలో ఉన్న వారి యొక్క బాధ్యతలు మీ మీద పడడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, వాళ్ళ పనులు మీరు నెత్తినేసుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం. ఇంకా ఏకపక్ష నిర్ణయాలు అనేటివి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ సొంత నిర్ణయాలు ఎక్కువగా తీసుకోకండి. ఓకే, నలుగురితో చర్చించి, నా విషయ పరిజ్ఞానం ఉన్న నలుగురితో చర్చించి ఆ తర్వాతే ఏదైనా సరే విషయం మీద నిర్ణయం తీసుకోండి ఖచ్చితంగా. లేదంటే కాస్త ఇబ్బంది పడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. హోల్సేల్ వ్యాపారాలు, ఈ పర్ఫ్యూమ్స్కి సంబంధించిన సుగంధ ద్రవ్యాలకి సంబంధించిన వ్యాపారాలు బాగుంటాయి ఈసారి. గ్రహస్థితి కూడా ఆరోగ్యానికి సంబంధించి అంతా సూపర్గా అనుకూలించట్లేదు. ఆరోగ్యం విషయంలో కొంచెం ప్రాబ్లమాటిక్ గానే ఉంది. మిథున రాశి నుంచి షష్ఠ స్థానం అనేది మీకు ఇక్కడ వృశ్చిక రాశి అవుతుంది. వృశ్చిక రాశ్యాధిపతి అయిన కుజుడు ద్వితీయ స్థానంలో నీచబడిపోతున్నాడు. మళ్ళీ తృతీయానికి పోతాడు, మళ్ళీ చతుర్థానికి పోతాడు. తృతీయానికి పోతున్నాడు అంటే మళ్ళీ కేతు మీదకి పోతున్నాడు, మళ్ళీ చతుర్థానికి పోతాడు అంటే శత్రుక్షేత్రం, మళ్ళీ పంచమ స్థానం శత్రుక్షేత్రం, మళ్ళీ షష్ఠ స్థానం, దాని సొంత క్షేత్రం షష్ఠ స్థానం అయిపోతా ఉంది. సో ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు అయితే కొంచెం కనిపిస్తున్నాయి. కాకపోతే ఆ కుజుడు పోయే సందర్భాలలో మీ జన్మ జాతకంలో గురుడు గాని అక్కడ ఉంటే కొంతవరకు కాస్త బెటర్మెంట్ ఉంటుంది అనమాట. అంత ఇబ్బందులు ఏమవకుండా బయటపడతారు. కొన్ని అవమానాలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి, మనోధైర్యంతో ఉండండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా మెయింటైన్ చేసుకోండి. ఈసారి మీరు కొంచెం అవసరం ఉంటుంది మీకు ఖచ్చితంగా. దీర్ఘకాలంగా వివాహం సంబంధించి ఇబ్బందులు పడుతున్న వారికి ఈసారి వివాహం అవడానికి కూడా ఎక్కువ అవకాశాలే ఉన్నాయన్నమాట. ఎందుకంటే లగ్నంలో గురుడు వచ్చి సప్తమ స్థానాన్ని చూస్తాడు కాబట్టి, కలత్ర స్థానాన్ని చూస్తాడు కాబట్టి. ఓకే, కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇది వివాహానికి సంబంధించి కాదు, వేరే మామూలుగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడానికి కూడా జనరల్ లైఫ్ స్టైల్లో కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్, స్త్రీ యొక్క సహాయ సహకారాలు ఎక్కువగా లభిస్తాయి అన్నమాట. ఏదైనా ఒక విషయంలో హెల్ప్ కావాలంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న లేడీస్ కానీ, మీ ఇంట్లో ఉన్న లేడీస్ కానీ, ఎవరైనా సరే స్త్రీ యొక్క సహాయ సహకారాలు ఎక్కువ లభిస్తాయి. సో ఇది మిథున రాశి వారికి 2025 నుంచి 2026 వరకు గ్రహస్థితి అండ్ గోచార ఫలితాలు, రాశి ఫలితాలు.